Yeah. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మనం రిలీజ్ చేసుకున్న తర్వాత 10th రిజల్ట్స్ ఈరోజు మనం రిలీజ్ చేసుకుంటున్నాం. మరి ఆతృతగా ఎదురు చూస్తున్న అందరికి కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉన్న వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ తల్లిదండ్రులందరికీ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష ఫలితాలను తీసుకోవాల్సిందిగా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మార్చ్ 2024లో జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. మన 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే, ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్, టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక